హలో అండి, వెల్కమ్ టు గోదావరి అమ్మాయి వ్లాగ్స్. ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేశాను. ఆయిల్ కూడా యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. ఎప్పుడు గరిటతో కలిపినా సరే నేను స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు కలిపానండి. మళ్ళీ స్విచ్ ఆన్ చేసా. ఇప్పుడు 2 క్యారెట్లు, 2 బంగాళదుంపలు కట్ చేసినవి, రుచికి తగినంత ఉప్పు, బంగాళదుంప మెత్తగా మగ్గే వరకు కూడా నేను ఫ్రై చేశాను. ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నా. బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నా. ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, ఇప్పుడు నేను రైస్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు నేను కలిపాను. ఎప్పుడు కలిపినా సరే ఈ రైస్ మొత్తం ముందుగా నానబెట్టుకునేది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటా. పుదీనా, నార్మల్గా రైస్ అయిన తర్వాత మనకి ఎలా వామ్లోకి వచ్చేస్తుందో కుక్కర్, అలా వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.